హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజుటి వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ధనం వచ్చే ముందు విశ్వం మనకు కనిపించే హెచ్చరికలు. ఆ హెచ్చరికలు ఏంటో, విశ్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. విశ్వానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. ఈ వీడియో మీరు చూశారు అంటే ఖచ్చితంగా మీకోసం విశ్వం సంకేతాలు పంపింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీ జీవితంలో అత్యంత లోతైన రహస్యాలు బయటపడబోతున్నాయి. కేవలం వారి కోసం మాత్రమే భాగ్యం ఎంచుకుందో వారే చూడగలరు. విశ్వం మీ ఆత్మపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కొన్ని శక్తులు మిమ్మల్ని చూస్తూ మీకు మార్గదర్శకంగా కూడా మీకు తెలియకుండానే మీరు ఎన్నడూ ఊహించిన దారిలో మిమ్మల్ని తీసుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు తెర తొలగబోతుంది. మీ లైఫ్లో ఆ గ్రంథం ఇప్పటి వరకు ముగిసివేయబడింది. ఇప్పుడు నెమ్మదిగా తెరవబడుతుంది. దాని పేజీల్లో ఏదో ఒకటి రాసింది. దాన్ని విన్నప్పుడు మీ హృదయం వేగంగా కొట్టుకోవడం. మీ భాగ్యం యొక్క గ్రంథంలో ఇలా రాయబడి ఉంది: మీరు ఈ భూమిపై ఒక ప్రత్యేక ఉద్దేశంతో వచ్చారని, సాధారణ ఆత్మ మీరు కాదని, మీ ఆత్మ అనేక జన్మల నుండి ఈ క్షణం కోసం వేచి ఉందని. మీ ప్రయాణం సులభమైంది కాదు. ప్రతి సవాలు మిమ్మల్ని మీ నిజమైన శక్తి వైపు నడుస్తుంది. యూనివర్స్ చెబుతుంది, ఇప్పుడు మీ ఆసక్తి మేల్కొంది. ఆ గ్రంథం యొక్క పేజీల్లో ఇలా రాయబడి ఉంది: మీరు చీకటి నుండి వెలుగు వైపు నడుస్తున్నారు. రాబోయే సమయాల్లో మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. మీకు కావలసిన అవకాశం ఇప్పటివరకు మూసివేయబడిన ద్వారం ఇప్పుడు తెరవబడుతుంది. కానీ దీనికోసం మీపై విశ్వం పూర్తి నమ్మకం ఉంచాలి. మీకోసం రాయబడే భవిష్యత్తుని ఇలా చెబుతుంది: కొత్త మార్పు కోసం వేచి ఉంది. కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీ మొత్తం జీవితం కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి. మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు లభించవచ్చు. ఒక నిర్దిష్ట సంఖ్య పదే పదే కనిపించవచ్చు. ఒక కళ మీకు లోతైన అనుభూతి కలిగించవచ్చు. లేదా ఒక అపరిమితమైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక ముఖ్య సందేశాన్ని ఇవ్వచ్చు. ఇవన్నీ కొత్త సంకేతాలే. విశ్వం ఇలా చెబుతుంది: ఇప్పటి వరకు మీ దారిలో ఉన్న అడ్డంకులు ఇలా తొలగిపోతున్నాయి. మీలోని శక్తి మారుతుంది. మీరు చేసిన కష్టం, మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీరు కళలు మీకు త్వరగా లభిస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు భాగ్యాన్ని పూర్తిగా స్వీకరించాలి. మీరు ఉన్న మార్గం మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఎప్పుడైనా సందేహం కలిగితే ఈ విశ్వం స్వయంగా మీతో ఉందని తెలుసుకోండి. మీ భాగ్యం యొక్క గ్రంథంలో ఇలా రాయబడి ఉంది: మీరు విజయం సాధిస్తారు. మీ జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుంటారు. మీకోసం ముందుగా నిర్ణయించబడింది ప్రతిదీ మీకు అందుతుంది. మీ రహస్యమైన గ్రంథం యొక్క పేజీల్లో తిప్పబడింది. ఇది కేవలం పదాలు కావని అనిపించదు. ఇది మీ ఉనికి యొక్క అర్థం. మీ గ్రంథంలో మీ జీవితంలోకి ప్రతి మలుపు గురించి ప్రస్తావించబడింది. అక్కడ మీ ఆత్మ ఎన్నుకోబడింది. మీరు అనుకోకుండా తీసుకున్న నిర్ణయం ఒక రికార్డ్ చేయబడింది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు ఆకృతి చేస్తుంది. ఇది మీ పోరాటాలు, మీ చదువులు, ఆశలు విశ్వం యొక్క శక్తితో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చెబుతూ ఉంది. మీ భాగ్యం ఇలా రాయబడి ఉంది: త్వరలో మీకు ఒక అవకాశం లభిస్తుంది. మీరు ఊహించరు. మీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే మలుపు మీకు హెచ్చరిక కూడా ఇస్తుంది. ఈ అవకాశం వారి కోసం మాత్రమే తమ భాగ్యంపై నమ్మకం ఉంచుతారు. వారు తమ లోపల గొంతును వింటారు. ఇందులో రాయబడి ఉంది: మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు అని, వారు మీ వెలుగును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని. ఈ గ్రంథం చెబుతుంది మీరు ఎటువంటి నెగిటివ్ ప్రభావంతం కాకుండా ఉంటారు. ఎందుకంటే మీ చుట్టూ ఒక దైవీక కవచం సృష్టింపబడింది. అతి ముఖ్యమైన విషయం ఈ గ్రంథం యొక్క పేజీల్లో స్పష్టంగా రాయబడింది: మీ ఆత్మ ఈ భూమిపై ఒక ఉద్దేశం కోసం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు మీ నిజమైన శక్తి మేల్కొనబోతుంది. మీ కలల కన్నా ఎత్తుకు చేరబోతున్నారు. బదులుగా ఇది ఒక పవిత్ర గ్రంథం. దీనిలో మీ భాగ్యం యొక్క ప్రతి పేజీ రాయబడి ఉంది. గ్రంథం దీన్ని విశ్వ శబ్దాల సంరక్షించబడింది. ఈ క్షణంలో ఇది మీ ముందు బయటపడబోతుంది. మీ ఆత్మ నిజమైన ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మీకు పదే పదే కొన్ని నిర్దిష్ట సంకేతాలు కనిపిస్తున్నాయని, మీ లైఫ్లో పదే పదే జరుగుతున్నాయని? దీనికి సమాధానం రాయబడి ఉంది. ఈ యొక్క విశ్వం మీకు సాధారణ మనిషిగా కనిపించదు. వారి భాగ్యం ప్రత్యేకంగా ఎన్నుకుంది. కాబట్టి ఈ విశ్వం మీకు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చింది. ఒక ప్రత్యేకమైన భవిష్యవాణి రికార్డ్ చేయబడింది మీకోసం. మీ లైఫ్ ఇప్పుడు ఒక కొత్త దిశలో ప్రవేశించబోతుంది. ఇప్పుడు స్వయంగా అడ్డంకులు తొలగిపోతున్నాయి, మీ ముందు బయటపడిపోతున్నాయి. కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ విశ్వం మీకు ఒక రహస్యం కూడా దాచి ఉంచింది. ఇది ఇప్పటివరకు మీకు తెలియనిదే. మీలో ఒక శక్తి ఉంది. ఈ యూనివర్స్ యొక్క అంతర్త్య గొప్ప శక్తి సంబంధం కలిగి ఉంది. శక్తిని గుర్తించిన రోజు మీ జీవితాంతం మారిపోతుంది.
ఈ గ్రంథం కూడా రాయబడింది విశ్వం ఒక శక్తితో మిమ్మల్ని జోడించిన రోజు అని. మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభం అవుతాయి. మీ కోరికలు తీవ్రంగా నెరవేరుతాయి. మీ హృదయం నిజంగా కోరుకుంటున్న ప్రతి విషయం మీకు లభిస్తుంది. మీ భాగ్యం యొక్క గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, త్వరలో మీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది అని. ఆ మలుపు మీరు ఊహించని మార్పు తెస్తుంది అని. మీకు మార్గం చూపిస్తుంది ఈ విశ్వం. ఈ రహస్యాన్ని స్పష్టంగా కూడా అర్థం చేసుకోవాలి. అలాగే వారి కోసం విశ్వం యొక్క ద్వారాలు కూడా తెరుచుకోబడ్డాయి. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు మీ భాగ్యాన్ని ఈ విశ్వం అందిస్తున్న దాన్ని స్వీకరించాలి. ఇందులో రాయబడింది ప్రతిదీ కూడా అర్థం చేసుకొని మరీ స్వీకరించాలి. విశ్వం అంటుంది, ఓ ప్రియమైన వారా, మీకోసమే ఈ సందేశం. మీకు ఇక మీద రాబోయే అదృష్టం ఎలా ఉంటుందో, మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో మీ కళ్ళారా మీరే చూడండి. విశ్వం మీకు ప్రతి కోరికకు సాకారం చేస్తుంది. మిమ్మల్ని ఆపుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి మీ నిజమైన రహస్యాన్ని గురించి మీ భాగ్యం యొక్క గొప్ప ప్రతి పదం ఇప్పుడు మిమ్మల్ని కొత్త ప్రయాణానికి తీసుకెళ్తూ ఉంది. ఈ ప్రయాణం మిమ్మల్ని నిజమైన గుర్తింపుతో జోడిస్తుంది. యూనివర్స్ యొక్క అత్యంత లోతైన రహస్యాలను బయటపెడుతుంది. ఈ సందేశాన్ని తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు. ఇది విశ్వం యొక్క పిలుపు. దీన్ని వినటం మీరు అతి పెద్ద భాగ్యం. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీరు కేవలం సంయోగాన్ని వదిలేయచ్చు, లేదా దైవిక సందేశాన్ని స్వీకరించి మీ భాగ్యం యొక్క గ్రంథం పేజీలను చదవచ్చు. దీనిలో మీ భవిష్యత్తు రాయబడి ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం మీ భాగ్యం యొక్క దిశను నిర్ణయిస్తుంది. కానీ విశ్వం మిమ్మల్ని ఈ సందేశం వరకు తీసుకొచ్చింది. ఇది సంయోగం కాదు, బదులుగా ఇది దైవిక సంకేతం. మీరు అత్యంత భాగ్యవంతులని ఈ యూనివర్స్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. అదేంటి అంటే, ఇప్పుడు మీ జీవితంలో ఏదో ఒక గొప్ప అద్భుతమైనది జరగబోతుంది. ఆ సమయంలో యూనివర్స్ మీ జీవితంలో ఉన్న ప్రతి తప్పును క్షమిస్తుంది. అది ప్రతి లోపాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమిస్తుంది. ఒక దైవిక మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. తద్వారా మీరు ఎటువంటి అడ్డంకులున్నా మీ లక్ష్యాల వైపు ముందుకు వెళ్ళొచ్చు. మీ భవిష్యత్ అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేపట్టే ప్రతి కార్యంలో అపార విజయం కూడా మీకు అందుతుంది. మీ పేరు దూరాలకి వినిపిస్తుంది. మీ కార్యాలన్నీ ప్రశంసించబడతాయి. మీ మార్గంలో వచ్చే సవాళ్లు తొలగిపోతాయి. ఇది అద్భుతమైన చమత్కారం అవుతుంది. ఇది చూసి మీరు చాలా స్వయంగా సంతోషపడతారు. ఇది యూనివర్స్ కృపతో మీ లైఫ్లో సుఖం, సమృద్ధి ప్రవాహంలా ప్రవహిస్తుంది. మీ అన్ని కలలు నెరవేరుతాయి. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభవార్త అందబోతుంది. ఇది పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, వారి యొక్క సహకారం మీకు చాలా ముఖ్యమైనది. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ సహకారం ఉంటారు. మీ భవిష్యత్తులో కూడా సహాయం చేస్తారు. ఎందుకంటే వారు మీ జీవితంలో ఉన్న ప్రత్యేక స్తంభాలు లాంటి వారు. ఇప్పుడు ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు ఉండవు. మీ లైఫ్ అత్యంత బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ప్రతిరోజు మీకు ఆశ అనేది తీసుకొస్తుంది. మీ మనసులో ఒక ఆధ్యాత్మిక శక్తి ఆవహిస్తుంది, ముందుకు నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. మీకోసం అన్ని అనుకూలమైన ద్వారాలు తెరవబడతాయి. విశ్వం మీ ప్రతిదీ మారబోతుంది. మీరు చేసిన అన్ని గొప్ప కర్మల ఫలితం ఇప్పుడు లభించబోతుంది. ఈ నెల చివరిలోగా మీరు ఒక పెద్ద శుభవార్త వింటారు. దీన్ని విని మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. మీ లైఫ్లో కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి ప్రతి కార్యం విజయంగా అందుతుంది. మీ లైఫ్ ధనం, సుఖం మరియు సమృద్ధి యొక్క బండారంగా రాబోతుంది. ఇప్పటి వరకు అనుభవించిన ఏ లోటు కూడా ఇక రాదు. శాంతిగా జీవితం వైపు మీరు అడుగులు వేస్తారు. ఆశీర్వాదంతో ఈ విశ్వం మీకు అన్ని సౌకర్యాలను, ఐశ్వర్యాలను అందిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం విశ్వానికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బు, నగలు, అవకాశాలు, ఆనందాలు అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.